బుచ్చయ్య చౌదరి గారు ఆయన పుట్టకే మంచిది కాదనుకుంటా నాకు తెలిసి. ఆయన ఫస్ట్ నుంచి ఆయన నైజం, ఆయన మాట తీరు అలాగే ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఒక ప్రథమ స్థానం ఇచ్చిన మన సీఎం గారు ఉన్నారు చూసారా, చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజున సామాన్య కార్యకర్త ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో ఏదన్నా సోషల్ మీడియాలో ఒక చిన్న వార్త, ఒక చిన్నది పెడితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసేసేయటం, తీసుకెళ్ళిపోవటం, జైలుకు పంపించేయటం. అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క జైలు కూడా ఖాళీగా లేదు అంటే ఏంటంటే అక్రమ అరెస్టులు చేసి తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేసేయటం మన సీఎం గారు మరి వీళ్ళకి నేర్పిస్తున్నారు. ఇక బుచ్చయ్య చౌదరి గారు ఏం మాట్లాడుతున్నారండి? పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కూర్చొని 5 సంవత్సరాల మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించి రైతులకి, సామాన్య ప్రజలకి, మహిళలకు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి పెట్టిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తల నరికితే తప్పేంటి అని అడుగుతున్నాడు. మరి ఈ రోజున బుచ్చయ్య చౌదరి గారిని మీరు అరెస్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు మీరు సీఎంగా ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, మీరు పగడ్బాలు పలుకుతారు. పనికి రాని మాటలు, పిచ్చి మాటలు, ఎవరో సామాన్య కార్యకర్త నాలాటోళ్ళు వచ్చి ఇది అన్యాయం కదా అని అడిగిన వాళ్ళని అరెస్టులు చేయటం గొప్పతనం కాదండి. మీరు ఇప్పుడు ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నారు. బుచ్చయ్య చౌదరి గారు పబ్లిక్లో ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి గారిని తల నరుకుతాను అంటాం న్యాయమా? మీకు అది న్యాయం అనిపిస్తుందా? మరి దానికి మీరేం చర్య తీసుకుంటున్నారు?